హాయ్ ఫ్రెండ్స్, మనం మహాభారతం గురించి మాట్లాడదామన్నాం కదా. మహాభారతం ముందుగా పెద్దాయన నుంచి మొదలు పెడదాము. పెద్దాయన అంటే ఎవరు? మహాభారతంలో భీష్ముడు. అందరికంటే పెద్దాయన వయసులో ఆయనే కదా. భీష్ముడు రియల్ నేమ్ భీష్ముడు కాదు ఫ్రెండ్స్, దేవవ్రతుడు. వాళ్ళ ఫాదర్ అతనికి పేరు అతనికి పేరు భీష్ముడు. రియల్ నేమ్ వచ్చి దేవవ్రతుడు అనమాట. వాళ్ళ నాన్నగారు పేరు శంతనుడు, గంగాదేవి ఒక కుమారుడు ఈ దేవవ్రతుడే. చిన్నప్పుడు వాళ్ళ నాన్న గంగాదేవిని కాదని మరి ఇంకొక మత్స్యగంధ అని వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడనమాట భీష్మంతో. చెప్తే ఆమె కండిషన్ పెట్టింటుంది, నీకు ఆల్రెడీ కుమారు ఉన్నాడు కదా, మళ్ళీ నిన్ను మ్యారేజ్ చేసుకుంటే మరి ఆ రాజ్యానికి రాజు నా కొడుకు కాకుండా నీ కొడుకు దేవవ్రతుడు అవుతాడంటే అప్పుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. నేను అసలు మ్యారేజే చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. భీష్ముడిలో ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఆయనకి స్వచ్ఛంద మరణం ఉంది. అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేసినప్పుడు వాళ్ళ నాన్న శంతనుడు వరం ఇస్తాడనమాట, నీకు స్వచ్ఛంద మరణం కలిగేలా నీకు వరం ఇస్తానని. ఫ్రెండ్స్, మనం చాలాసార్లు ఈ మాట వింటూ ఉంటాము, నువ్వు గురువుని మించిన శిష్యుడు రా అని. ఈ మాట ఎవరి నుంచి వచ్చింది అనుకున్నారు? భీష్ముడి నుంచి వచ్చింది. ఒకసారి అంబాదేవి వల్ల భీష్ముడికి భీష్ముడి గురువు పరశురాముడు అనమాట. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో బీభత్సంగా జరుగుతుంది యుద్ధం. కానీ ఆ యుద్ధంలో ఓడిపోతాడు పరశురాముడు. ఎందుకంటే అప్పుడు భీష్ముడు గెలుస్తాడనమాట. యుద్ధంలో గెలిచినప్పుడు అతనికి బిరుదు ఉంటుంది, గురువుని మించిన శిష్యుడు అని. పరశురాముడు కూడా మెచ్చుకుంటాడు.